వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ఫ్రెషరా, రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయ్యారా? సో మీరు ఏ స్కిల్ నేర్చుకుంటే, ఏ ఐటీ స్కిల్ నేర్చుకుంటే ఐటీ జాబ్ వస్తుందో తెలీదా? సో మీకోసమే అండి ఈ వీడియో. సో ఫ్రెషర్ ఐటీ స్కిల్స్ ఫర్ ఐటీ జాబ్. సో ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మీరు కంపల్సరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే. సో ఫస్ట్ మీరు టైం ఉంటే మాత్రం సీతో స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ సెమ్లో మీకు ప్రతి ఒక్కరికి కూడా సి లాంగ్వేజ్ తోటే స్టార్ట్ అవుతుంది. సో కంపల్సరీ సి లాంగ్వేజ్ నేర్చుకునే ఉంటారు. తర్వాత పైథాన్, తర్వాత C++, లేకపోతే జావా స్క్రిప్ట్, లేకపోతే జావా, తర్వాత ఇంకా C++, ఇలా చాలా లాంగ్వేజ్ ఉంటాయి. C# కావచ్చు. సో మీరు ఏ రోల్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు దానికి తగ్గట్టు మీరు లాంగ్వేజ్ నేర్చుకుని వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఏంటి వెబ్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు, ఫ్రంట్ ఎండ్ సైడ్ HTML, CSS, జావా స్క్రిప్ట్. తర్వాత బ్యాక్ ఎండ్లో మనకేంటి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక వెబ్ ఒక ఫ్రేమ్వర్క్ అవసరం పడుతుంది. సో మీరు పైథాన్ విత్ జాంగో చేసుకోవచ్చు, తర్వాత జావా స్ప్రింగ్ బ్రూట్ చేసుకోవచ్చు, C# .NET చేసుకోవచ్చు, C++ .NET చేసుకోవచ్చు. ఈ విధంగా మీ ఇంట్రెస్ట్. తర్వాత వెబ్ డెవలప్మెంట్కి వచ్చేసరికి మనకు HTML, CSS, జావా స్క్రిప్ట్ అనేది క్రూషియల్. సో మనకు వెబ్ చాలా వరకు ఐటీ రోల్స్ మనకు కనెక్షన్ ఉంటుంది వెబ్ డెవలప్మెంట్కి. అందుకే ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ రియాక్ట్ కావచ్చు, యాంగులర్ నేర్చుకుంటారు. బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ లైక్ Node.js కావచ్చు, జాంగో కావచ్చు, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ కూడా నేర్చుకుంటే బెనిఫిషియల్ అవుతుంది. తర్వాత డేటాబేస్ మేనేజ్మెంట్. సో మనకి SQL అనేది చాలా ఇంపార్టెంట్ అండి, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో ఏ విధంగా మనం డిజైన్ చేస్తాం, క్రియేట్ చేస్తాం, మ్యానిపులేట్ చేస్తాం డేటాబేసెస్ యూజింగ్ సిస్టమ్ లైక్ PostgreSQL, MySQL, MongoDB. ఏ డేటాబేస్నైనా మనం SQLతో ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి సో మనం ఇవన్నీ కూడా మనం తెలిసి ఉండాలి. మీకు ఏదో ఒక డేటాబేస్ PostgreSQL, MongoDB లేకపోతే MySQL కంపల్సరీ. తర్వాత చివరగా క్లౌడ్ కంప్యూటింగ్. సో మనం క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, AWS కావచ్చు, అజూర్ కావచ్చు, గూగుల్ క్లౌడ్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకు సిగ్నిఫికెంట్ పార్ట్ అనేది ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకు యూజ్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనకు ఒక ఫౌండేషన్ అనేది బిల్డ్ చేస్తాయి. సో మనకు ఇవన్నీ కూడా చాలా అడ్వాంటేజ్ అండి. క్లౌడ్ కంప్యూటింగ్ అన్నీ కూడా తెలుసుకొని ఉంటాయి మీకు ముందే. సో అందుకే క్లౌడ్ కంప్యూటింగ్ కూడా తెలుసుకొని ఉండండి. సో ఇవన్నీ కూడా మనకు ఫ్రెషర్స్ ఐటీ స్కిల్స్ సంబంధించి, మనం ఫ్రెషర్స్కి ఐటీ స్కిల్స్కి ఏమేమి ఐడియా ఉండాలో వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి ఒక వీడియో ఇద్దామని చేశాను. సో ఇంకా తెలిసిన వాళ్ళకైతే హ్యాపీ, తెలియని వాళ్ళకి ఈ వీడియో తెలుసుకుంటారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. సో కోర్స్ యొక్క డీటెయిల్స్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.